ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రేపు పాల్గొంటారు. ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం ద్వారా స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను ఈరోజు ప్రయోగించనున్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రిస్తున్నామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. మహాకుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గం ఎల్లమంద గ్రామంలో రేపు ఉదయం జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి సచివాలయం నుంచి ఈరోజు పంచాయతీరాజ్ ఉద్యోగులతో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓలు, గ్రామీణ ఉపాధి హామీ పథక అధికారులతో పాటు మండల స్థాయి అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడుల అంశంపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారని అధికారులు తెలిపారు. ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందించే ఈ మెగా వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈరోజు ప్రయోగించనున్న పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీదేవి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం ద్వారా స్పాడెక్స్ అనే 2 జంట ఉపగ్రహాలను 470 కిలోమీటర్ల ఎత్తులో భూ సమాంతర కక్షలోకి పంపుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఈ స్పాడెక్స్ ఉపగ్రహాల ద్వారా స్పేస్ డాకింగ్ అనే సరికొత్త సాంకేతికతను పరిగణలోకి తీసుకునేందుకు ఈ రాకెట్ ప్రయోగం చేపట్టామని ఆయన తెలియజేస్తూ, That is on 30th December at night, 10 o'clock. That is 15 seconds after 10 o'clock, we have the launch of PSLV C-60, launching the very important satellite called SpaceX. This is a space docking experiment satellite in the 99th launch from Satish Dhawan Space Center. For us, this mission is very important mission because this is the first time we are launching 2 satellites to do a docking demonstration in orbit. We also have another 24 payloads from ISRO centers as well as private companies and startups who are testing it in flight using the platform called POEM. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన ఆయన్ను సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ రేపు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త సీఎస్గా విజయానంద్ బాధ్యతలు చేపడతారు. కాగా వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె విజయానంద్ స్వస్థలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం సాగర తీరంలో 3 రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి మహిళా బీచ్ వాలీబాల్ క్రీడా పోటీలు నిన్నటితో ముగిశాయి. ఈ పోటీలలో 8 జట్లు పాల్గొనగా తమిళనాడు, వెల్స్ విశ్వవిద్యాలయానికి చెందిన జట్ల మధ్య జరిగిన తుది పోటీలో తమిళనాడు జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలతో పాటు పర్యాటకానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతాలని మనం వెలుగులోకి తీసుకొస్తే తద్వారాగా ప్రపంచ యాత్రికులు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావాలా, సోరసానియానం బీచ్ కి రావాలా. ఈ సోరసానియానం బీచ్ ని ఆంధ్ర, గోవా స్థాయిలో అభివృద్ధి చేయాలా. దాంట్లో భాగంగా ఈ రోజు అందరము కూడా ఇందులో పాల్గొన్నాం. వేలాది మంది ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కేవలం 3 రోజుల్లో వేలాది మంది సామాన్యులు, సామాన్య మహిళలు వచ్చి కూర్చుని మ్యాచ్ ని ఆద్యాంతం ఈ యొక్క దాన్ని ఆస్వాదించారంటే చాలా చాలా సంతోషం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రిస్తున్నామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. విజయవాడలో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ 2024 వార్షిక నేర సమీక్షను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధా పరిజ్ఞానంతో నేరాలను కట్టడి చేస్తున్నామన్నారు. డ్రోన్స్ సహకారంతో క్లౌడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపట్టామని ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో జరగనున్న మహాకుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి బెనారస్ ప్రత్యేక రైలు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో శనివారం రాత్రి 8:55 తిరుపతిలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 3:45 బెనారస్ చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో ఈ రైలు మరుసటి రోజు సాయంత్రం 5:30 బయలుదేరుతుందని తెలిపారు. ఈ రైళ్లు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, యలమంచలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగూడ తదితర స్టేషన్లో ఆగుతుందని అధికారులు వెల్లడించారు. గిరిజన సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరముందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురంలో గిరిజన సంప్రదాయ కందికొత్తల పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆదివాసీలతో కలిసి గిరిజన నృత్యాన్ని చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రహదారులు లేని గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తిలో గిరిజనులు రాణించేలా డిఎస్సి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించామని కలెక్టర్ తెలుపుతూ గిరిజనులకి ఉపాధ్యాయ వృత్తిలో రాణించడానికి డిఎస్సి కోచింగ్ కూడా ప్రారంభించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ముఖ్యంగా గుమ్మలక్ష్మీపూర్లోనే కౌమార దశలో ఉన్నటువంటి ఆడపిల్లల కోసం ఒక కోచింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా శాంక్షన్ చేయించారు. ఏనుగుల సమస్య ఇలా చాలా కొన్ని ఉన్నాయి. కంటైనర్ హాస్పిటల్స్ కూడా త్వరలో 2 చోట్ల ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఈ సంప్రదాయాలను కాపాడుతూ వారికి మరింత జీవనోపాధి కల్పిస్తూ ఈ పండుగల్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యుల ఈకేవైసీకి సంబంధించి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అనంతపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకమైన ప్రాథమిక సహకార సంఘాల పీఏసీఎస్ ఆధునీకరణలో భాగంగా రికార్డులలో ఈకేవైసీని నవీకరించుకోవాలని తెలిపారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల సభ్యులు సంబంధిత సచివాలయాల్లో ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో బాలిక విద్య సంక్షేమం కోసం ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం వారి ఆర్థిక భద్రత దిశగా ఏర్పాటు చేసిన సుకన్య సమృద్ధి యోజన తిరుపతి జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. తిరుపతి జిల్లాలోని తొట్టంబేడు మండలంలో ఈ పథకం కింద తపాలా శాఖ, బ్యాంకుల్లోనూ అధిక సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లల పేర్ల మీద ఖాతాలను ప్రారంభిస్తున్నారు. ఈ పథకం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని స్థానికురాలు జీవిత తెలియజేస్తూ పేరు జీవిత. మేము తొట్టంబేడు గ్రామంలో నివసిస్తున్నాము. పోస్ట్ ఆఫీస్ నుంచి మా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి SSB కట్టుకోండి, మీ పిల్లలకి బాగా పనికొస్తుందని చెప్పారు. మా పిల్లలకి కట్టడం స్టార్ట్ చేశాము. నేను 500 నుంచి స్టార్ట్ చేశాను. ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రేపు పాల్గొంటారు. ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. PSLV C-60 రాకెట్ ప్రయోగం ద్వారా స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను ఈ రోజు ప్రయోగించనున్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రిస్తున్నామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. మహాకుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.